ఈక్వల్ టు 5y ఈజ్ ఈక్వల్ టు 4z. అవునా? వీటన్నిటికీ ఎల్సిఎం, వీటన్నిటికీ 3కి 5కి 4కి ఎల్సిఎం ఎంత? 60. ఎంతమ్మా? 60. అవి ఎలా చేయాలో నేను ఎల్సిఎం కోసం అనే ఒక సపరేట్ వీడియో చేశాను. అది మీకు బాక్స్లో ఉంటుంది. ఎల్సిఎం కోసం వీడియోస్ అనేది జస్ట్ బేసిక్ ఎల్సిఎంస్ అనమాట. ఇలాంటి బేసిక్ ఎల్సిఎం గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోస్ చూడి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది ఫాలో అయ్యి. ఓకేనా? ఎంతలో పోతుందమ్మా? 20లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? అది 12లో పోతుంది. 4 ఎంతలో పోతుంది? 15లో పోతుంది. సో ఎంతమ్మా ఎల్సిఎం? ఆన్సర్ ఎంత? 20:12:15. ఆన్సర్ ఎంత? 20:12:15. ఓకేనా? సో ఆన్సర్ బి. సో అంతేకాని మూసి తీయొద్దమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్నవి అయితే మనకు వస్తాయి కానీ పెద్ద పెద్ద అయితే మనకి రావు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసి ఇది చూడండి అమ్మా. 2a ఇక్కడ చూడండి. 2a/3 ఈజ్ ఈక్వల్ టు 3b/4 ఈజ్ ఈక్వల్ టు 2c/5. అయితే ఏం కనుక్కోమంటుండే ఇక్కడ? a:b:c కనుక్కోమంటుండే. ఏం కనుక్కోమంటుండే? a:b. ఎప్పటికైనా ఇలా ఉంటే ఫస్ట్ ఈ 2 పార్ట్స్ తీసుకోండి. ఓకే? ఇట్లుంటే ఏం చేయమన్నా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఎంత అవుతుంది? 8a అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 9b అవుతుంది. నేను చెప్పిన 4 మెథడ్లో ఫస్ట్ మెథడ్ వచ్చింది కదా, రివర్స్ రాసేయండి. 9:8 అవుతుంది. అవునా? a:b వాల్యూ 9:8. మళ్ళీ అప్పుడు ఈ రెండింటిని తీసుకో. ఎంత అవుతుంది? 15b అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 8c అవుతుంది. రివర్స్ రాయాలి కదా, అప్పుడు 8:15 అవుతుంది. ఇది ఎవరు? ఏ, ఇది ఎవరు? బి, ఇది ఎవరు? బి, ఇది ఎవరు? సి. మీకేం చెప్పాను ఇక్కడ మీకేం చెప్పాను? ఈ 2 వాల్యూస్ సేమ్ ఉంటే, అవునా కదా, యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ అయిపోతుంది అని చెప్పాను కదా. 9:8:15 ఆన్సర్. 9:18:15 ఆన్సర్. సో 9:18:15 ఆన్సర్. సో ఆప్షన్ సి. మీరు చెప్తున్నా కదా, మీకు ఆలోచన రావాలి. ఫస్ట్ ఇది క్వశ్చన్ చూడగానే, ఎస్ ఇది a:b లోకి మార్చుకోవాలి, b:c లోకి మార్చుకోవాలి. అది నీ ఆలోచన రావాలి, నీకు రావాలి అది ఆలోచన. ఓకేనా? అంతేకాని ప్రతిదీ కూడా ఒక గురువు మేము చెప్పలేము కదా, అది మీకు రావాలి ఆలోచన. అంతే, ఈ విధంగా మీరు చేసుకోవాలి. అంటే మీకు ఆలోచన రావాలి. అదే ఆలోచన రావాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇది మీకు ఎస్ఐ మెయిన్స్కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. ఎస్ఐ మెయిన్స్ 2000. ఒక సంఖ్యలో 30%, ఒక సంఖ్యలో 30%, ఇంకొక సంఖ్యకు కలిపితే రెండో సంఖ్య 20% పెరుగుతుంది. అంటే ఒక నెంబర్లో 20% అంట, ఒక నెంబర్లో 30%, when 30% of a number is added to another number. అంటే ఈ 30% ఒక నెంబర్లో ఉండే 30% అంటే అనదర్ నెంబర్కి యాడ్ చేస్తే ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే అమ్మ, సెకండ్ నెంబర్ ఇంక్రీజ్ బై 20% ఇంక్రీజ్ అవుతుంది అంట. 20%. అయితే then the ratio between the first and second number అంటుంది. అంటే then the ratio between the first and second number అంటే మొదటి మరియు రెండో సంఖ్యల యొక్క నిష్పత్తి. ఒక నెంబర్ల యొక్క 30% ఇంకొక నెంబర్కి కలిపితే ఎంత? 20% పెరుగుతుంది. ఒక నెంబర్లో ఉండేది ఇంకొక నెంబర్కి, ఇంకొక నెంబర్లో ఉండేది ఇంకొక నెంబర్ పెరిగితే, ఎప్పుడైనా అలా ఉంటే ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఏంటి అంటే, ఇది 30% ఆఫ్ ఏ కదా, ఇది 20% ఆఫ్ ఏ కదా, అవునా కదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది క్యాన్సర్, అవునా కదా? ఇప్పుడు ఏమొచ్చింది? ఇది బి, ఇప్పుడు ఏమొచ్చింది? 0 0 క్యాన్సర్. ఏమొచ్చింది? 3a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 2b. మళ్ళీ నేను చెప్పిన 4 ప్రొసీజర్లో ఒక ప్రొసీజర్గా రివర్స్. ఎంత? 2:2 వచ్చేసింది. అయిపోయి ఆన్సర్. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఈ లెక్క ఎప్పుడు ఇచ్చారు? 2016 2:3 2016 ఎస్ఐకి ఇచ్చింది ఈ లెక్క. అంటే ఫస్ట్ ఈ లెక్క చూడగానే ఎస్ ఇది దీంట్లోకి వచ్చింది, ఇది రాత లెక్క. ఇది చెప్పాను కదా, ఇది ఒక రాత లెక్కనే ఒక క్వశ్చన్ రూపంలో అడగడం. ఆ రాత లెక్క మనం తీసుకున్న 4 ప్రొసీజర్లో దేంట్లో ఉందో కనిపెట్టడమే ఇక్కడ ఉన్న ట్విస్ట్ అనమాట. దాన్నే ఆర్థమెటిక్ అంటాం.
అంతేగాని ఫార్ములాస్ కాదు. ఇది ఏ పొజిషన్లోకి వెళ్ళాలి, నువ్వు ఏ మెథడ్లోకి వెళ్ళాలి, ఫస్ట్ దీని మీనింగ్ తెలియాలి. ఏంది అంటే చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయి, ఏ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, బి దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. ఏలో 30% అంట, ఏలో 30%. ఏలో 30% అంటే ఎంత? ఈ శాతాలు కూడా నేను ఫస్ట్ ఒక వీడియో చేశానమ్మా, ఆ వీడియోలో చూడండి. 6. దీంట్లో 20% పెరుగుతుంది, మళ్ళీ దీంట్లో 20% అంటే ఎంతమ్మా? 6. అంటే ఈ రెండు ఈక్వలే కదా. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయితే ఇది ఈక్వల్ అని అర్థం. అందుకే ఇక్కడ ఈక్వల్ తీసుకున్నాం. ప్రతి దానికి నా దగ్గర మీనింగ్ ఉంటుంది, బట్టి కాదు, ప్రతి దానికి మీనింగ్ ఉంటుంది నా దగ్గర. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ చూడండి, ఏబిసిల కొంత మొత్తాన్ని పంచబడింది. ఇది జాగ్రత్తగా చూడండి అమ్మా. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022కి ఇచ్చింది అది క్వశ్చన్, మొన్న ఇచ్చింది. ఏబిసిలకి కొంత మొత్తం పంచబడింది. ఎక్స్లో 25% ఏ వాటాను పొందారు. ఏ వాటా బి మరియు సి వాటాల భేదానికి 2 రెట్లు. అయితే ఏబిసిలు పొందే మొత్తాల నిష్పత్తి అన్న. ఇంగ్లీష్లో చూడండి అమ్మా. సర్టెన్ అమౌంట్ ఎక్స్ ఈజ్ డిస్ట్రిబ్యూట్ టు 3 పర్సన్స్, అంటే 3 పర్సన్స్ కి పంచుతున్నాడు ఏబిసి. ఏ గెట్స్ 25% షేర్ ఆఫ్ ఎక్స్, అంటే మొత్తంలో 25% ఉండే. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ, బి అండ్ సి ఈక్వల్ టు షేర్ ఆఫ్ ఏ. అంటే ఏమంటుండంటే ఏ బీసీలకి వచ్చే వాటా కంటే డబల్, భేదంకి డబల్ ఉంది ఏ అంటుంది. అయితే లాస్ట్కి వాళ్ళ యొక్క రేషియో ఎంత అంటుంది. అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ కాదమ్మా నాది, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అయితే నిష్పత్తి ఎంత అంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏందమ్మా, ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ అంటే ఏంది? టోటల్ కదా. టోటల్ బాగా అబ్జర్వ్, ఒక్క దెబ్బకి వెళ్ళిపోతుంది చూడు లెక్క. నేను చెప్పేది అదే, 1 మార్క్ లెక్క 1 మార్క్ లాగానే ఉంటుంది. ఎప్పుడు ఇచ్చింది అది? తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 లాస్ట్ ఇయర్కి ఇచ్చింది, రీసెంట్ ఎగ్స్. అవునా? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్లో 25% వాటాను ఏ పొందాడు అన్నాడు. రైట్, బాగానే ఉంది. ఎక్స్లో అన్నాడు అంటే 25% అంటే 25% అంటే అర్థమైంది 1/4. అంటే ఎప్పటికైనా 100కి నాకు 70 మార్క్స్ వచ్చినాయి అంటే అర్థమైంది ఇది టోటల్ అన్నట్టే కదా. అంటే టోటల్ 100లో నాకు 70 వచ్చింది. టోటల్ ఎంత? 4 పార్ట్స్. 4 పార్ట్స్లో 1 పార్ట్ ఎవరికి వచ్చింది? ఏకి వచ్చింది. అంటే ఇది టోటల్ కదా. అంటే టోటల్ మొత్తము 4 టేబుల్తో పోవాలి. బాగా గుర్తుపెట్టు. టోటల్లో 4 టేబుల్తో పోతే 1 పార్ట్ ఎవరికి వచ్చింది? ఏకి వచ్చింది. అంటే టోటల్ని కూడు. 2 + 7 ఎంత? 9. 9 + 6 ఎంత? 15. ఇది 4 టేబుల్లో పోతుంది. ఇది ఆన్సర్ ఖతం. 9 + 7 ఎంత? 17. 17 + 13 ఎంత? 30. 4 టేబుల్లో పోతుంది. ఇది కూడా ఆన్సర్ కాదు. 4 + 7 ఎంత? 11. 11 + 5 ఎంత? 16. 16 4 టేబుల్లో పోతుంది. టోటల్ 16. అవునా? 16లో ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 4 పార్ట్స్ వచ్చినాయి. రేషియో ఎంత వచ్చింది? 1/4. సో ఆన్సర్ ఎంతమ్మా? ఇదే కదా. ఇంకా ఇంకెందుకు మనకి? ఇంకా అయిపోయింది ఆన్సర్, అంతే. 1 మార్క్ లెక్క 1 మార్క్ లాగానే ఉంటుంది. అంటే నువ్వు ఎగ్జామ్లో ఈ పార్ట్ చేయవు, ఎగ్జామ్లో ఈ పార్ట్ చేయవు, ఎగ్జామ్లో ఈ పార్ట్ గురించి డిస్కషన్ చేయవు. ఎగ్జామ్లో నువ్వు చేసేది ఇదే కదా. అంటే ఇది చెయ్యాలంటే నీ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉండాలి అది గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. A/B is equal to 2:3. B/C is equal to 2:4. C/D is equal to 2:5. అయితే A/D నేను ఆల్రెడీ చెప్పానమ్మా, బేసిక్ కా నుంచి చెప్తాను. స్టార్టింగే కదా. మీరు అన్ని చిన్నపిల్లల లెక్కలు చెప్తున్నానే, ఎప్పటికైనా అపోహ కాకండి. బేసిక్ కా నుంచి చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది ఏమైతుందమ్మా? 2:3. ఇదేమైతుంది? 2:4. ఇదేమైతుంది? 2:5. నేను ఏ రావాలంటే ఏం చేయమని చెప్పినా, ఇవన్నీ ఇంటూ చేయాలని చెప్పినా కదా. అంటే ఈ మూడింటిని ఇంటూ చేస్తే 8 అమ్మా. ఈ మూడింటిని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది? 12, 16. అంటే 4 2s 4, 15s 2:15. ఇది జస్ట్ మనకి A/D కావాలి అంటే ఈ మెథడ్ చేసుకుంటే సరే. ఓకేనా? ఇది SSC ఎగ్జామ్కి వచ్చిందమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూసాం. ఇది చూడండి అమ్మా.
నేను అన్ని బేసిక్ కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఏంటి చిన్నపిల్లల లెక్కలు చెప్తున్నాను కదా, అన్ని బేసిక్ కాడ నుంచి ముందు ముందు చూడండి ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. 2x = 3y అయితే x + y / x - y అంటే 2x = 3y అంటుంది. అవునా కదా? ఇది ఫస్ట్ కండిషనే కదా మనకున్న ఫస్ట్ రేషియో ఏమవుతుంది 3:2 అవుతుంది. అంటే x వాల్యూ 3 y వాల్యూ 2 అది సబ్స్టిట్యూట్ చేసాం. x + y / x - y అంటే ఇది ఏమవుతుందమ్మా 5/1 అంటే ఆన్సర్ ఎంత 5. సో ఆన్సర్ ఎంత అమ్మా 5. ఆప్షన్ సి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. ఇక్కడ చూడండి x/y = 3:1 అయితే x³ - y³ x³ + y³ అంటే x/y = 3:1 అంట. ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఏమడుగుతుండు x³ - y³ ఈస్ట్ x³ + y³ ఎంత అని అడుగుతుంది. x వాల్యూ ఎంత అమ్మా ఇక్కడ మనకి 3 అంటే ఎగ్జామ్ లో ఇంత నీట్గా రాయదు, మీరు డైరెక్ట్ గా చేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఇంత నీట్గా రాయద్దు. ఇవి మీకు ఎగ్జామ్ లో వస్తే రావు అని చెప్పలేను, వస్తాయని చెప్పలేను, కానీ బేసిక్ నుంచి చెప్తున్నాను. 27 - 1 3³ అంటే ఎంత 27. 27 - 1 అంటే ఎంతమ్మా మనకి 26. 27 + 1 అంటే ఎంతమ్మా 28. సో ఆన్సర్ ఎంత 13:14. ఆన్సర్ ఎంత 13:14. సో ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్.